మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని శ్రీ కలుగొల సాంబవి ఆలయ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంక్రాంతి తిరునాళ్ల సమావేశం నిర్వహించారు. తిరునాళ్లలో ముఖ్య పాత్ర పోషించే వారితో ఈ సమావేశం జరిపారు. ముందుగా కలుగొల సాంబవి అమ్మవారిని దర్శించుకొని కావలి నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీ కలుగొల సాంబవి అమ్మవారి సంక్రాంతి తిరునాళ్లు జరగాలని చెప్పారు. అందుకు అందరూ సహకారం ఉండాలన్నారు. ఈ రోజు దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన ఆలయాలు ఆర్థిక లాభాలు తీసుకొస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా గతంలో జరిగి ఆగిన తెప్పోత్సవాన్ని తిరిగి కొనసాగిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, ఆలయ పెద్దలు చూడాలన్నారు. ఈ తిరునాళ్లలో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో రాధాకృష్ణ, 1వ పట్టణ సిఐ ఫిరోజ్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, వెంకట్రెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ టీడీపీ అధ్యక్షులు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధం ఆచమనీయం సమర్పయామి. ఈరోజు మన గౌరవ కావలి అమ్మవారు గారు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తూ వారు ఇక్కడికి వచ్చిన మెయింటైన్ చేయడం చాలా సాధ్యం అవుతుంది. ఎప్పుడైతే భక్తులకు విశ్వాసం పెరిగిందో, భక్తులందరూ కూడా గుడిని దర్శించుకోవడం జరుగుతుందో, అక్కడ ఏ లేకుండా కాపాడుతున్న తల్లి యొక్క ఆశీస్సులతో దీవెనలతో, ఆ తల్లి ఆశీస్సులతో కావలి గ్రామం పట్టణంగా ఈరోజు అభివృద్ధి చెంది నిరంతరం కూడా కావలి ప్రతిష్ఠించినప్పుడు వారు అనుకున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇప్పటి వరకు కొన్ని జరగకపోతే వాటిని కూడా జరిపిస్తే బాగుంటుంది అనేది ఈవో గారి ఆలోచన. దానికి రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం 7 ఎకరాల 20 సెంట్లు కుంటపూర్వం పోక ఉంది. సదరు కుంట నందు కలుగోల శాంబవి దేవస్థానము, కావలి మరియు మల్లేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కలుగోల శాంబవి అమ్మవారికి మరియు మల్లేశ్వర స్వామి వార్లకు తెప్పోత్సవాలు జరుగుతున్నవి. కాలక్రమేణా సదరు కుంటను ఈ క్రింద విధంగా సబ్ డివిజన్గా మార్చినట్టు కావలి బిట్ 2 రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాదారు అడంగల కాపీ, అంటే ఆయన వ్యవస్థాపకతను రిజిస్టర్ చేసినట్టు. అంటే మల్లేశ్వర స్వామి అంటే శివాలయంలో తెప్పోత్సవంలో మల్లేశ్వర స్వామి శివరాత్రి అప్పుడు కలుగోల ముందు కూడా తెప్పోత్సవం జరుగుతుంది అనేది ఒక సాంప్రదాయం ఉందని, ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కూడా మళ్ళీ నాంది పలకదామని చెప్పి ప్రధాన అర్చకులు, తర్వాత ఈవో గారు, ధర్మకర్త అందరూ నిర్ణయించినట్టున్నారు. దీన్ని చేసేటప్పుడు ఎలా చేయాలి, ఏంటి చేయాలి అనేది కూడా అందరూ కూడా ఆలోచించి అందరికీ మేలు చేకూర్చే విధంగా, ప్రజలకి మన్నలు పొందే విధంగా చేసే కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ అయ్యే విధంగా
ఇప్పుడు కొత్తగా ఒక యాక్ట్ వచ్చింది ఎండోమెంట్లో, ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ యాక్ట్లో కూడా 1000 మంది భక్తులు గుడికి వస్తున్నారంటే పోలీస్ బందోబస్తు పెట్టాలి అనేటువంటి నానుడు వచ్చింది. ఎందుకంటే మన కాశీ బుక్కులో జరిగినటువంటి ఒత్తిడిలో జరిగిన తొక్కిసలాటలో జరిగిన మరణాలు సంభవించిన తర్వాత దేవాలయాల పరిరక్షణలో కూడా పోలీసు వారిని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఈ ఉత్సవాలకి ఇంతమంది వస్తారు కాబట్టి దానికి తగ్గట్టు మీరు బందోబస్తు పెట్టండి అని చెప్పి ఇప్పుడు ఈవో నుంచి పోలీసు వారికి కూడా ముందుగానే తెలియజేయాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే మనం కూడా నడవాలి కాబట్టి అందరం కూడా మన కావలి ప్రశాంతతకి మారుపేరుగా ఉన్న కావల్లో వీటన్నిటిని నిర్వహించే విధంగా చేద్దామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క యాక్ట్ మీద మన ఎంఆర్ఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కలగొలమ్మ గుడికి సంబంధించిన నిర్వాహకులు ఎలా నిర్వర్తిస్తున్నారో అదే నిర్వర్తించేటువంటి విధంగానే ఈ కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎటువంటి అపోహలకి ఎటువంటి ఆలోచనలకు తావు లేకుండా ఏదన్నా ఉన్నా కూడా ఈవో దృష్టికి తీసుకొచ్చి అన్ని విషయాలు కూడా చేసి రేపటి సంక్రాంతి కావలి ప్రజలందరూ కూడా తల్లి దీవెనల కోసం వచ్చే విధంగా మీ నిర్వహణ కూడా ఉండే విధంగా అందరూ కూడా సహకరించండి. మన కావలిని కాపు కాస్తున్నటువంటి మన కనకదుర్గమ్మ తల్లిని మన కలుగోలమ్మ తల్లిని మనందరం కూడా సేవిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒకసారి మీ సాంప్రదాయాలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈవో గారు వచ్చిన తర్వాత ఒక కొత్త కార్యక్రమానికి కూడా నాంది పలికినట్టు నాకు కూడా నిన్ననే తెలిసింది. వారు అనాదిగా కూడా ఆ తల్లిని ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత తెప్పోత్సవం జరిపేటువంటి ఆనవాయితీ ఉందని, అంతకుముందు బహుశా దీంట్లో జరుపుండేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు కాబట్టి మనకి పాత ఊర్లో ఉన్నటువంటి శివాలయం దగ్గర ఈ అమ్మవారిని అంటే సంక్రాంతి రోజున స్టార్ట్ అయినటువంటి మహాతల్లి గ్రామ పర్యటన అంతా కూడా పూర్తి చేసుకుని వాడవాడ తిరిగి దేవుణ్ణి మళ్ళా కోవిల సన్నిధిలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు అదే రోజా ఊరు పుట్టుక ఒక ఇంటితో స్టార్ట్ అవుతుంది. ఒకిళ్ళు కలిసి గ్రామం అవుతుంది. ఆ గ్రామం ఒక మహానగరంగా అభివృద్ధి చెందినట్టే ఎంతోమంది దాతల యొక్క సహకారంతో గుడి కూడా ఏర్పాటు అవుతుంది. కిషోర్ నువ్వు పైకి రా. ప్రభుత్వ అజమాయిషులకి టెంపుల్స్ తీసుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈరోజు దాతలు నిర్మించినటువంటి గుడులే ప్రధాన అర్చకులు కూడా పైన. ఇటీవల కాలంలో మనం కాశీ బుగ్గ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కాశీ బుగ్గలో జరిగిన సంఘటన మనందరం కూడా చూసాం. చెందినటువంటి వ్యక్తి తన యావదాస్తిని వెచ్చించి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం దొరకలేదు, ఆ వెంకటేశ్వర స్వామిని మన ముందులే పెట్టుకుందని చెప్పి ఆయన ఎంత పవిత్రంతో గుడి కడితే కొద్ది మందితో అయితే ఆ దాత